హాయ్ అండి. టుడే రెసిపీ నిమ్మకాయ పులిహోర. ముందుగా ఒక బౌల్లోకి ఉడికించి పెట్టుకున్న 3 కప్పుల రైస్ వేసుకోవాలి. రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి. అలా అయితేనే పులిహోర సూపర్ గా ఉంటుంది. ఇందులోకి నిమ్మరసం, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్ లోకి చాలా తొందరగా అయిపోతుంది. టైం లేనప్పుడైనా ప్రసాదంగా అయినా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఈ పప్పులు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. పులిహోరలో ఎప్పుడైనా కారం కాకుండా మిర్చితో సరిపోయేట్టు కారం వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీ పులిహోర రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.